సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ టార్గెట్. సో మీకైతే ఈరోజు వీడియోలో జొప్టో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తా అండ్ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా చెప్తా. సో ఈ వీడియోని వచ్చేసి లాస్ట్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలో ఎవరైనా జొప్టో యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జొప్టో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, మన పేరు మీద ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవి రెండు ఉంటే సరిపోతుంది. మొబైల్ నెంబర్ ఏదైనా సరే. సో మనకైతే డ్రైవింగ్ లైసెన్స్ అండ్ బైక్ ఆర్సీ అవసరం లేనే లేదు. సో నేనైతే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ బైక్ ఆర్సీ లేకుండా జొప్టో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తా. సో ఈ వీడియోని వచ్చేసి లాస్ట్ వరకు చూడండి. సో హాయ్ గైస్, ఎవరైతే జొప్టో యాప్ని డౌన్లోడ్ చేసుకొని వారు ఉన్నారో ఇక్కడ ట్యాప్ చేయగానే డైరెక్ట్ నా లింక్ ఓపెన్ అవుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకైతే ప్లే స్టోర్కి అయితే తీసుకెళ్తుంది. సో మీరైతే ప్లే స్టోర్ నుంచి అయితే మీరైతే జొప్టో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, బైక్ ఆర్సీ లేకుండా ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని. సో నేనైతే మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగానైతే నేనైతే చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే జొప్టో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనమైతే 2-3 టైం అయితే మనమైతే పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ టైం. ఇంకొకటి సెకండ్ టైం అయితే మనమైతే పర్మిషన్స్ ఇవ్వాలి. అవన్నీ ఇచ్చిన తర్వాత మనకైతే జొప్టో యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ చూపిస్తా ఫుల్ డీటెయిల్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అయితే తెలుగు అని, హిందీ అయితే హిందీ అని. సో నేనైతే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏదైతే మీరు మొబైల్ నెంబర్ పైన రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో మీ మొబైల్ నెంబర్ ఏదైనా సరే పర్వాలేదు, ఆ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ టైప్ చేయగానే మీకైతే ఇలా షో చేస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది, సెకండ్ వర్క్ డీటెయిల్స్, థర్డ్ వచ్చేసి డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. సో మీరు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ పైన ఇక్కడ క్లిక్ చేయగానే మీకైతే ఇలా షో చేస్తుంది. చూడండి ఇక్కడ. సో మీకు ఏ లొకేషన్స్లో ఉంటున్నారో ఆ లొకేషన్స్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎలక్ట్రికల్ బైక్ సెలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని బైక్ ఆర్సీ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడగదు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఏ లొకేషన్స్లో మీకైతే కావాలనుకుంటున్నారో స్టోరు, ఆ లొకేషన్స్లో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జాయినింగ్ బోనస్ అయితే ఎక్కువగా ఉందని మాత్రం అయితే అదైతే సెలెక్ట్ చేసుకోకండి. సో నేనైతే నా పక్కన సికింద్రాబాద్ స్టోర్ ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ సికింద్రాబాద్ అని టైప్ చేసి సికింద్రాబాద్ స్టోర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరైతే ఏదైతే అది కూకట్పల్లి అయితే కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్ అయితే ఎస్ఆర్ నగర్, అమీర్పేట అయితే అమీర్పేట, ఏ స్టోర్ కావాలనుకుంటున్నారో ఆ స్టోర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేయగానే మీకైతే ఇక్కడ ఫుల్ టైమా పార్ట్ టైమ్ అని అయితే అడుగుతుంది. సో నేనైతే ఫుల్ టైం చేయాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ ఫుల్ టైమే సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇలా చూపిస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ప్రొఫైల్ ఒక సెల్ఫీ అయితే అడుగుతుంది. సో మీ సెల్ఫీ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఒక వాల్ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి వాల్ ఉంటే మీ ఫేస్ అయితే క్లారిటీగా పడుతుంది. మీ ఫేస్ అయితే మంచిగా క్లారిటీ వచ్చే విధంగా ఇవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు జొప్టోలో వర్క్ చేస్తే మాత్రం మీకైతే లాగిన్ అవ్వమని ఒక సెల్ఫీ అయితే అడుగుతుంది. సో నేను చూడండి ఇక్కడ ఎలా ఇస్తున్నానో అలానైతే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ అడుగుతుంది. ఆధార్ కార్డు ఫ్రంట్ ఇమేజ్ అండ్ బ్యాక్ ఇమేజ్ అయితే రెండు అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ అయితే మంచిగా క్లారిటీగానే అయితే ఇవ్వండి. సో ఇక్కడ మీకు అప్లోడ్ ఫోటో పైన ట్యాప్ చేయగానే డైరెక్ట్ ఒక కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ అవ్వగానే మీరైతే ఆధార్ కార్డు ఫ్రంట్ ఇమేజ్ అయితే ఇచ్చేసేయండి. ఆధార్ కార్డు ఫ్రంట్ ఇమేజ్ ఇవ్వగానే నెక్స్ట్ బ్యాక్ ఇమేజ్ అయితే అడుగుతుంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ ఇమేజ్ అయితే ఎలా ఇచ్చారో బ్యాక్ ఇమేజ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇచ్చేసేయండి. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఆధార్ కార్డులో ఒకళ్ళు పెడతారు, పాన్ కార్డు ఒకళ్ళు పెడతారు. సో అలా పెట్టకూడదు. ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు వచ్చేసి ఒకరివే ఉండాలి. వేరే వాళ్ళే పెడితే మాత్రం మీకైతే యాక్సెప్ట్ అయితే చేయదు. సో మొబైల్ నెంబర్ ఏదైనా సరే పర్వాలేదు. సో లోడ్ అవుతుంది, ఒక 1 మినిట్ అయితే వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ పాన్ కార్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూసుకోండి ఇక్కడ. సో ఇక్కడ పాన్ కార్డ్ పైన ట్యాప్ చేయగానే సేమ్ ఆధార్ కార్డ్ అయితే ఎలాగైతే ఫ్రంట్ ఇమేజ్ బ్యాక్ ఇమేజ్ అయితే ఇచ్చారో సేమ్ పాన్ కార్డ్ది కూడా అలాగే క్లారిటీగా నీట్గానైతే ఇవ్వండి. సో ఇక్కడ అప్లోడ్ ఫోటో పైన ట్యాప్ చేయగానే ఆధార్ కార్డ్ ఫోటో ఫ్రంట్ది ఇచ్చేసేయండి. సో ఫ్రంట్ది ఇవ్వగానే నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ ఇమేజ్ అయితే అడుగుతుంది. సో ఈ ఆధార్ కార్డ్ వచ్చేసి పాన్ కార్డ్ వచ్చేసి రెండు ఒకరివే ఉండాలి, వేరే వాళ్ళ అయితే అడగదు. సో మీరు పాన్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఒక 1 మినిట్ అయితే వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. ఎందుకంటే అది మొత్తం డాక్యుమెంట్ అయితే వెరిఫికేషన్స్ అయితే చేసుకుంటుంది, ఇవి కరెక్టా కాదా అని. సో అలా ఇచ్చిన తర్వాత ఒక 1 మినిట్ వెయిట్ చేయగానే మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది.
సో నేనైతే మీ నుంచి కోరుకున్నది ఒకటే, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.